శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశాల్లో 28 డిసెంబర్ 2025 పుష్యశుద్ధ అష్టమి ఆదివారం నుండి పుష్యశుద్ధ పూర్ణిమ జనవరి 3వ తేదీ 2026 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు తెలుసుకుందాం. అదేవిధంగా ఈనాటి శ్రీరస్తు అంశంలో ధనుర్మాస ఆదివారం నాడు పాటించవలసినటువంటి నియమాలు, ఆచరించవలసినటువంటి విధుల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం అష్టమి తిథి ఉదయం 7:35 వరకు, అనంతరం నవమి. రేవతి నక్షత్రం తెల్లవారుజామున 5:43 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, విశేషమైన పర్వాల గురించి పరిశీలించినట్లయితే డిసెంబర్ 29వ తేదీ సోమవారం అనగా రేపు పూర్వాషాఢ కార్తె ప్రారంభం. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా రమణ మహర్షి జయంతి. డిసెంబర్ 31వ తేదీ బుధవారం తీర్థ ముక్కోటి శ్రీవారి చక్ర స్నానం. జనవరి 1వ తేదీ గురువారం ఆంగ్ల సంవత్సరాది. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడు అనగా సూర్యోదయ లగ్నం ధనుస్సు, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల యందు సంచారం, కుజుడు ధనుర్రాశి యందు, బుధుడు ధనుర్రాశి యందు, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు ధనుర్రాశి యందు సంచారం, శని మీనరాశి యందు, రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి వ్యయస్థానం యందు శని, లాభస్థానం యందు రాహు, తృతీయ స్థానంలో బృహస్పతి, అదేవిధంగా చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ తృతీయ స్థానాల యందు ఈ వారంలో సంచారం. ఈ రాశి వారికి ఆలోచనలు నిలకడగా ఉంటాయి. చాలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. సమీప వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఆవేశానికి దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు అందే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఆవేశకావేశాలకు దూరంగా ఉండి వారు చెప్పేటటువంటి విషయాన్ని ముందు వినేటటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొన్ని రకాల చికాకులు ఎదురైనప్పటికీ వాటి ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఉద్యోగాల్లో చాలా వేగవంతంగా ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు చిన్న చిన్న చిక్కులు ఎదురైనా వాటిని చాకచక్యంగా అధిగమిస్తారు. భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శారీరక అనారోగ్యం కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో పునఃసమీక్ష అవసరం. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి వారి అభిప్రాయాన్ని కూడా కనుగొనడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు శనైశ్చర స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయ పారాయణతో పాటు ఆంజనేయ స్వామి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానం యందు కేతువు, అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాల కలయిక వలన ఆలోచన విషయంలో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజారే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. నూతనంగా చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. సమీప వ్యక్తుల సలహాలు, సూచనలు అందుకొని కొన్ని వ్యవహారాల్లో మీ పంథాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. ఆవేశాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. చిన్న చిన్న అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు స్వల్పమైనటువంటి మార్పులు ఉండే సూచనలు కనబడుతున్నాయి. అవి కొంత ప్రతికూలంగా ఉండి కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి మహిళలు కొన్ని వ్యవహారాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. బంధువుల కలయిక ఉండే సూచనలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో అందే పరిస్థితి గోచరిస్తుంది.
ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా గణపతి దర్శనం, వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, దశమ స్థానంలో శని, అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల ప్రభావం వలన కొంత ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సప్తమ కుజుని వల్ల జ్వర, శ్లేష్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో అనుకోని గందరగోళాలు ఉంటాయి. సమయపాలన లోపిస్తుంది. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. చిన్న కార్యక్రమాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగస్తులు రోజువారీ చేసేటువంటి పనులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు కొంత గందరగోళం ఉంటుంది. అధికారుల నుండి, ప్రభుత్వం నుండి కొంత వ్యతిరేక వాతావరణం చవి చూడవలసిన పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. భాగస్వాములతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. విస్తరణ కార్యక్రమాలు తాత్కాలికంగా కుంటుపడే పరిస్థితులు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, ఆర్థిక లావాదేవీలు నెరిపేటటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విలువైన వస్తువులు, కాగితాల విషయంలో మరింత జాగరూకతగా వ్యవహరించవలసిన అవసరం ఉందని గ్రహించాలి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ వారంలో కొంత మిశ్రమంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొంత సానుకూల సూచనలు అందుతాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, వైకుంఠ ఏకాదశి నాడు రామ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు దశమ లాభ వ్యయస్థానాల యందు సంచారం, వ్యయస్థానం యందు బృహస్పతి, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా తెలియనటువంటి ఒత్తిడి ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనబడతాయి. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకుని వాటిని మీ మీద వేసుకొని మరింత భారాన్ని మోయడానికి మీరు సిద్ధపడతారు. సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగస్తులు కార్యస్థానంలో జాగరూకతగా వ్యవహరించాలి. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాట విషయంలో పొదుపు పాటించాలి. వ్యాపారస్తులకు వారం మధ్యలో కొంత ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలు అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆశించిన ఆహ్వానాలు అందుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను దర్శించుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చేయాలి. అదేవిధంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారు కృష్ణ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా దుర్గా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానం యందు రాహు, అష్టమ స్థానంలో శని సంచారం, దీనితో పాటుగా పంచమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల ప్రభావం వలన చేసినటువంటి పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్దవిగా మారి మీకు తలనొప్పిగా పరిణమించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆలోచనల విషయంలో స్పష్టంగా ఉండాలి. వీలైనంత వరకు మీరు చేసేటటువంటి పని గురించి యోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదని మీరు గ్రహించాలి. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాల్లో తొందరపాటుకు వీలైనంత దూరంగా ఉండాలి. 10 మందిలో ఉండి మీరు మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ఎదుటి వాళ్ళు చెప్పేది విని మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. సోదరులతో ఉన్నటువంటి ఆర్థిక వివాదాలు ఈ వారంలో పరిష్కృతమయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తుల పంపకాల విషయంలో మీ చొరవ మీకు మేలు చేస్తుందని గ్రహించాలి. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు వారాంతంలో కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకోని ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశి అవివాహితులకు కొంత శుభప్రదమైనటువంటి పరిణామం ఈ వారంలో గోచరిస్తుంది. శుభశకునాలు ఎదురవుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అదేవిధంగా రామరక్షా స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్య రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని, షష్టమ స్థానంలో రాహు, వ్యయస్థానం యందు కేతువు, అదేవిధంగా దశమ స్థానం యందు బృహస్పతి సంచారం వల్ల ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచిస్తారు. పారమాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ సమీప వ్యక్తుల
ప్రవర్తన మీకు కొంత బాధ కలిగించినప్పటికీ వారి మీద మీరు జాలి చూపిస్తారు. ఎదుటివారికి సహాయం చేయడానికి మీరు ముందడుగు వేసే సూచనలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఈ వారంలో మీ కార్యక్రమాల కంటే కూడా మీ సమీప వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు మరింత భారంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించాలి. తనకు మాలినటువంటి ధర్మానికి వీలైనంత దూరంగా ఉండాలి. మొహమాటం వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మాట విషయంలో స్పష్టత ఉండాలి. ఎదుటివారికి హామీ ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. కోర్టు వ్యవహారాల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరైతే మిత్రులు అనుకుంటున్నారో వారి నుండే కొంత వ్యతిరేక వాతావరణం మీకు ఈ వారంలో గోచరిస్తుంది. భార్య తరఫున బంధువుల నుండి కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందుకుంటారు. కార్యక్రమానికి ఆహ్వానాన్ని కూడా అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోగడ మీరు ప్రయత్నం చేసి ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని అప్పుడు ఇబ్బందుల వల్ల ఆపివేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి చేపడతారు. ఈ రాశివారు ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేయటం, అదేవిధంగా ద్వాదశి నాడు స్వయంపాక దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ఈ వారంలో చాలా బాగా యోగిస్తారని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన సమాచారం మీకు ఈ వారంలో అందుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఆర్జించాలి అనేటటువంటి మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చక్కగా ముందుకు వెళతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మీ మాట గౌరవాన్ని పొందుతుంది. మీరిచ్చే సలహాలు సూచనలు ఎదుటివారికి చాలా లాభాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటని గౌరవిస్తారు. కుటుంబానికి సంబంధించి ఆస్తుల కొనుగోలుకై ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ వారంలో తీసుకుంటారు. గృహ నిర్మాణం కొనుగోలు విషయాల్లో ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది. తండ్రికి సంబంధించి రావలసినటువంటి ఆస్తుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా న్యాయవాద రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది. ఈ రాశి వారు గణపతి దర్శనం, ఏకాదశి నాడు గోశాలను సందర్శించి గో ప్రదక్షిణతో పాటు గోవుకి ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందున్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, దీనితో పాటు అర్ధాష్టమం అనగా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు, 5వ స్థానంలో ఉన్న శని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం చేత పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. పరుగులు గతంలో కంటే కూడా చాలా వేగంగా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి శ్రమ ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఎక్కువ ఆత్మావలోకనం చేసుకోవడానికి ఈ వారంలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సమీప వ్యక్తుల నుండి మీకు అందుతున్నటువంటి సహకారాన్ని కూడా గుర్తిస్తారు. సమీప వ్యక్తులకు మీ పరిపూర్ణమైనటువంటి మద్దతును వారి కార్యక్రమాల్లో అందిస్తారు. కానీ ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంత జాప్యం జరుగుతుంది. ఆర్థికంగా రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాశిలోని కొందరికి ఎదురవుతుంది. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమీప వ్యక్తుల నుండి ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ ఒత్తిడికి ఏమాత్రం మీరు తలవంచకుండా ఉండడం మంచిదని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల విషయంలో మాట పట్టింపులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో చికాకులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొంత పరిష్కార దిశగా అడుగులు పడే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఉన్నటువంటి చిక్కులు పరిష్కరింపబడతాయి. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వారాంతంలో కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉండేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశివారు బృహస్పతి గ్రహ స్తోత్రపారాయణ చేయటం, దాంతోపాటుగా మహాలక్ష్మి దర్శనం, మహాలక్ష్మి స్తోత్రపారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, తృతీయ స్థానం ఎందున్నటువంటి రాహు, చతుర్థ స్థానంలో ఉన్న బృహస్పతి ప్రభావం వల్ల ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ధైర్య సాహసోపేతమైనటువంటివి ఉంటాయి. సమీప వ్యక్తులు మాట్లాడే మాటను ఏమాత్రం కూడా సహించలేని స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. మీ మాట చాలా దురుసుగా, కరుగ్గా ఉండే పరిస్థితి కనపడుతుంది కాబట్టి సంయమనం పాటించడం మంచిదని గ్రహించాలి.
ఆలోచనల విషయంలో, ప్రవర్తన విషయంలో సౌమ్యత కోసం ప్రయత్నం చేయాలి. దేవాలయ సందర్శనం చేస్తారు, ధార్మిక కార్యక్రమాలకు మీ వంతు సహకారాన్ని అందిస్తారు. దీనితో పాటుగా బంధువుల నుండి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని అందుకుంటారు. రాబోయే రోజుల్లో చేయబోయే దూర ప్రయాణం గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దీనితో పాటుగా వస్తువులు, వస్త్రాలు వంటివి కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ వ్యవహారాల కోసం కీలకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. సంతానానికి సంబంధించిన అడ్మిషన్స్, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నం మీకు సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల అమ్మకాల కోసం కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు తులసీ దళాలతో విష్ణు అర్చన చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, అష్టమంలో కేతువు, తృతీయ స్థానంలో శని, అదేవిధంగా షష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహ ప్రభావం చేత గతంలో ఏవైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆలోచనల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. సమీప వ్యక్తులతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కృతం అవుతాయి. కొన్ని వ్యవహారాలను పరిష్కరించడానికి మీరు వేసేటటువంటి ఆ తొలి అడుగు చాలా కీలకంగా మారుతుంది. మీ వ్యవహార శైలి మీ సమీప వ్యక్తుల నుండి మీకు ప్రశంసలను సైతం అందిస్తుంది. మాట విషయంలో చాలా పొదుపు పాటిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటారు. ఆస్తుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారంలో ప్రణాళిక సంబంధంగా కొంత స్పష్టత అనేది ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన ఆలోచనలు కొంత ఇబ్బందికరమైనటువంటి రీతిలో సాగుతాయి. జీవిత భాగస్వామితో మీ మనస్సులో ఉన్నటువంటి భావాలను పంచుకుంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని గ్రహించాలి. వారం మధ్యలో ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొంత ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ చేయటం, రుద్రాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయ స్థానం ఎందున్నటువంటి శని, పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, లాభస్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం చేత చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తారు. చేసేటటువంటి పనుల విషయంలో స్పష్టత ఉంటుంది. వేసేటటువంటి ప్రతి అడుగు ప్రణాళికాబద్ధంగా వేస్తారు. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. పదోన్నతుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ రాశి ఉద్యోగులకు లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. అవివాహితులకు శుభ పరిణామాలు, శుభ శకునాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అడ్మిషన్స్కి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో చేసేటటువంటి పని విషయంలో మార్పులు ఉండే పరిస్థితి కనబడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటాయి. కొన్ని విలువైనటువంటి బహుమానాలు కూడా అందుకుంటారు. విందులు, వినోదాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రాదులను కలుసుకుంటారు. ఆహారం విషయంలో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరమని గ్రహించాలి. సమయపాలన లోపించడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఈ వారంలో ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యవహారాల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. జీవిత భాగస్వామి నుండి కొంత మద్దతు కరువు అవుతుందని చెప్పవచ్చు కొన్ని వ్యవహారాల్లో. కానీ చివరికి వారిని ఒప్పించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి జన్మరాశి యందు శని, వ్యయస్థానం యందు రాహు, షష్టమ స్థానంలో కేతువు, అర్థాష్టమ అనగా చతుర్థ స్థానంలో బృహస్పతి, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, శుక్రుల ప్రభావం చేత వాక్కు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు మాట్లాడేటటువంటి మాట మంచికైనా అది విపరీతార్థాన్ని అవతల వాళ్లకు తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. వీలైనంత వరకు మీరు మౌనాన్ని పాటించడం మంచిది. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు ఎదుటివాళ్ళు చేసేటటువంటి పనిని గమనించిన తర్వాత మీరు సలహాలు, సూచనలు అందించాలి తప్ప ముందుగా మీరు తొందరపాటు అనే దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. సోదరులతో ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆస్తి గురించి చేసుకునేటటువంటి ఒప్పందాలు, కోర్టు వ్యవహారాల విషయంలో ఈ వారం చేపట్టేటటువంటి పనుల విషయంలో మీరు వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోవటం కూడా మంచిది. దూర ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి. శారీరక వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదులతో కలుసుకొని వారితో కొన్ని మీ అభిప్రాయాలు పంచుకొని
వారి నుండి కొన్ని ముఖ్యమైన విషయాల్లో సలహాలు సూచనలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది, కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఖర్చులు అనేవి నియంత్రణ లోపం వల్ల భారంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి రావటం అనేది కొంచెం అటు ఇటుగా ఉండి సింహభాగాన్ని మీరు రాబట్టుకుండే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేయటం, అదేవిధంగా ద్వాదశి నాడు యథాశక్తిగా అన్నదానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి.